రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానము కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 9వ వచనము. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానముల్లో ఇది ఒకటి. మనకు శ్రమ వచ్చినప్పుడు లేక మన శత్రువులు మనల్ని వెంబడిస్తూ ఉన్నప్పుడు మనము గనక మొరపెడితే శత్రువులందరూ కూడా వెనకకు తిరుగుతారంట. ఆ శత్రువులు మనుషులు అవ్వచ్చు, పరిస్థితులు అవ్వచ్చు, నిన్ను ఇబ్బంది పెట్టేది, నిన్ను దుఃఖపరిచేది ఏదైనా సరే నీ శత్రువే. మరి అలాంటి వాటిని నీవు వెనక్కు తిప్పి పంపించేయాలి అంటే నీవు చేయవలసిన కార్యం ఏమిటంటే దేవునికి మొరపెట్టాలి. ఎప్పుడైతే నీవు దేవునికి మొరపెడతావో నీ శత్రువులందరూ కూడా వెనుకకు తిరిగి వెళ్ళిపోతారంట. అంటే అప్పటి వరకు నిన్ను వెంబడిస్తూ వస్తున్నటువంటి శత్రువులు, మరి అనారోగ్యం అనే శత్రువా, అప్పులు అనే శత్రువా, లేక అవమానం అనేటువంటి శత్రువా, మరి ఈ రీతిగా అనేక రకమైనటువంటి పరిస్థితులు అనేటువంటి శత్రువా, ఏదైనా సరే మనుష్యుల ప్రేరేపితమైనటువంటి శత్రువా, అవన్నీ కూడా నిన్ను వెంబడిస్తూ నిన్ను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నప్పుడు నీవు చేసినటువంటి ప్రార్థన, నీవు పెట్టిన మొర దేవుని సన్నిధికి చేరినప్పుడు వారందరూ కూడా నిన్ను విడిచిపెట్టి వెనక్కు మరలిపోయేలాగున దేవుడు తన యొక్క బలమైనటువంటి హస్తాన్ని చాపుతాడంట. అప్పుడు నీవు నెమ్మది పొందుతావు. ఎప్పుడైతే నీ శత్రువులందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారో, వెనక్కు మరలిపోయారో, దేవుడు నీ పక్షమున ఉన్నాడని నీకు తెలుస్తుంది. ఎందుకంటే అది నీ వల్ల కానటువంటి పని, నీ సామర్థ్యం వల్ల ఏమాత్రమూ కూడా నీ శత్రువులు నిన్ను విడిచి వెళ్ళలేనటువంటి పరిస్థితి. కానీ దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సామర్థ్యము నీ మీద పనిచేయటం వల్ల నిన్ను బాధ పెడుతున్న శత్రువులందరూ కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. అప్పుడు నీ పక్షంన దేవుడు ఉన్నాడని, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నీవు తెలుసుకుంటావు. అంతేకాకుండా అప్పటి వరకు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, అందుకే ఈ కష్టాలు, ఈ శ్రమలు, అందుకే ఈ శత్రువులందరూ నన్ను వెంబడిస్తున్నారు, నన్ను నాశనం చేయటానికి ప్రయత్నిస్తున్నారు అన్నటువంటి ఆలోచనలో ఉన్న నీవు ఎప్పుడైతే ఆ శత్రువులు వెనక్కు మరలిపోయారో, నీకు సమాధానము, సంతోషము, శాంతి కలిగాయో, అప్పుడు నీవు దేవుడు పక్షమున ఉన్నావని, దేవుడు నీ పక్షమున ఉన్నాడని రెండు వైపులా నీకు నమ్మకము, విశ్వాసము పెరుగుతుంది. అంటే మరి దేవుణ్ణి అప్పటి వరకు అడగాలా వద్దా, మొర్రపెట్టాలా వద్దా, నేను ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడా లేదా అనేటువంటి స్థితి కూడా నీ యొద్ద నుంచి దూరం అవుతుంది. దేవుడు నేను ప్రార్థిస్తే తప్పక నా మొర వింటాడు అనేటువంటి విశ్వాసం నీలో పెరుగుతుంది. అదే విధంగా దేవుడు నీ పక్షాన ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని కూడా నీవు తెలుసుకోగలుగుతావు. ఆయన ఎన్నడూ నీ చేయి విడవని వాడని కూడా నీవు తెలుసుకోగలుగుతావు. అలాగే ఆయన ప్రేమను, ఆయన గొప్పతనాన్ని కూడా నీవు గుర్తించగలుగుతావు. సాధారణంగా మనుష్యులుగా మనం ఏమనుకుంటాము, మన యొక్క పొరపాట్ల వల్ల, మన దోషముల వల్ల, మనము చేసిన పాపముల వల్ల దేవుడు ఇక మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, మనకు ఏ సహాయము చేయడు అని తలస్తూ ఉంటాము. అపవాది కూడా అలాంటి ఆలోచనలే మనకు ఇస్తూ ఉంటాడు. అయితే దేవుడు చాలా గొప్పవాడు. ఆయన ప్రేమ ఎంతో లోతైనది. మనం ఏదో ఒక పొరపాటు చేశామనో, ఒక పాపము చేశామనో, తప్పిదము చేశామనో ఆయన మనలను సంపూర్తిగా విడిచిపెట్టడు. కోపిస్తాడు, దుఃఖపడతాడు, అయితే మనలను సంపూర్తిగా వదిలిపెట్టడు. మరి ఆ రకమైనటువంటి ధైర్యము మనకు కలగాలి అంటే దేవుని యొక్క గొప్ప శక్తిని మనము అనుభవించాలి. ఆ శక్తిని నీవు అనుభవించాలంటే నీవు దేవునికి మొరపెట్టాలి. ఎప్పుడైతే నీవు దేవునికి మొరపెడతావో ఆయన నీ మొరను ఆలకిస్తాడు, నీకు అద్భుతమైన సహాయాన్ని పంపిస్తాడు. అప్పుడు నీవు దేవుడు నీ పక్షమున ఉన్నాడు అని తెలుసుకుంటావు. అలాగే నీకు దేవునిపైన నమ్మకము, విశ్వాసము కూడా పెరుగుతుంది. మరి అలాగే నీ యొక్క దేవుడు గొప్పవాడు, బలవంతుడని నీ ద్వారా లోకానికి కూడా తెలియపరచబడుతుంది. కాబట్టి ప్రియులారా, ఇప్పటి వరకు ఏ శత్రువులు మనలను తరుముతున్నారో వాటికి భయపడకుండా దేవునికి ఒక్క చిన్న మొర పెడదాము.
ఆయన శక్తివంతుడైనటువంటి దేవుడు కాబట్టి తప్పనిసరిగా మన మొరను ఆలకించి మనమున్నటువంటి ప్రతి విధమైనటువంటి పరిస్థితిలో నుంచి మనలను తప్పించి మన శత్రువులందరూ కూడా వెనకకు తిరిగి వెళ్ళిపోయేలాగున దేవుడు చేస్తాడు. అప్పుడు దేవుడు మన పక్షమున ఉన్నాడని సకల జనులు తెలుసుకుంటారు. వీరి దేవుడు బలవంతుడు, వీరి దేవుడు గొప్పవాడు అని సమస్త జనులు తెలుసుకుంటారు. ఆ రీతిగా గొప్ప సాక్ష్యములు మనందరి జీవితంలో నుంచి బయటకు రావాలని, దాని ద్వారా మన దేవుడు మన పక్షమున ఉన్నాడని, మన దేవుడు గొప్పవాడని, బలవంతుడని, ప్రతి విధమైనటువంటి శత్రువుల చేతిలో నుంచి మనల్ని విడిపించగలడని ఈ లోకము తెలుసుకోవాలి. ఈ వాక్యం ద్వారా మనమందరము కూడా బలపడి, ఎలాగూ అయితే ఇక మీదట నీవు చూసిన శత్రువులను ఇక ఎన్నడూ చూడవు అని మోషేకు దేవుడు ఎర్ర సముద్రం దగ్గర ఐగుప్తీయులను గూర్చి వాగ్దానం చేశాడో, అదే విధముగా మనమందరము కూడా ఈ వాగ్దానం ద్వారా దేవుని యొద్ద నుంచి ఈ బలమైనటువంటి సూచన పొందుకొని ఇప్పటి వరకు మనము చూసిన ఏ ఒక్క శత్రువును కూడా ఈ దినము నుంచి తిరిగి చూడకుండా మరి రక్షింపబడటానికి, ముందుకు సాగిపోవటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన ఎడల కృపను విస్తరింపజేయాలని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్.